హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంబ్రాయిడరీ. ఇప్పుడు మన ఎంహెచ్ బ్రాండ్ లో వచ్చేసి నెట్ మీద చాలా డిఫరెంట్ లేటెస్ట్ న్యూ వర్క్స్ అనేది మేము చేస్తున్నామండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా అడ్వాన్స్ గా అండ్ చాలా నీట్ గా అండ్ సూపర్ గా చేసే వర్క్స్ అన్ని కూడా నేను మగ్గం వర్క్ మీద ఏదైతే చేయించుకున్నానో అలాంటి వర్క్స్ అన్ని కూడా నేను మా మిషన్ లో డెవలప్ చేయాలనేది నా ఇంటెన్షన్. సో అది కూడా 100% సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో అంతేకాకుండా ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మనము సంక్రాంతికి అండ్ క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి కూడా బంపర్ ఆఫర్స్ అనేది పెట్టాము. సో ఎంబ్రాయిడరీ మిషన్ ఎలా ఉంటుంది, బిజినెస్ ఎలా ఉంటుంది అన్నది అయితే మీరు ఈ సిరి గణేష్ ఎంబ్రాయిడరీ ఛానల్లో కంప్లీట్గా చూశారు. అండ్ ఇప్పుడు ఇంకా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ తోటి కనుక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఎవరైనా ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవాలంటే ఒకసారి విజిట్ చేసి కంప్లీట్గా చెక్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే వర్క్స్ అనేది అంత సూపర్గా వస్తున్నాయి. అండ్ నాకు ఎలా కావాలో నేను అలా ఓన్గా కస్టమైజ్ చేసుకొని చేసిన డిజైన్స్ అండి ఇవి. అండ్ మగ్గం వర్క్లో ఒక్క ఫంక్షన్కి నేను చేసి 27,000 అయింది ఒక 4 బ్లౌజెస్కి. సో అలాంటి మంచి వర్క్స్ అండ్ అంత కాస్ట్ కాకుండా ది బెస్ట్ కాస్ట్లోన అండ్ వర్క్ కూడా చాలా నీట్గా రావాలనేసి నేను ప్లాన్ చేసి చేస్తున్నా అండి. అండ్ అంతేకాకుండా నాకు ఒక డిసప్పాయింట్ ఎక్కడ ఎదురైందంటే మగ్గం వర్క్లో చేయించిన కాస్ట్లీ బ్లౌజెస్ ఒకటి 5,000, 3,500 ఉంటున్నాయి. సో అది కటింగ్ దగ్గర మాస్టర్ కొంచెం కట్ చేసినప్పుడు అక్కడ ఏదైతే అటాచ్ వర్క్ ఉంటుందో అదంతా పోతుంది. అది చాలా నాకు బాధ అనిపించింది అంత చేయించుకున్నా కూడా. ఎందుకంటే నేను అన్ని రకాలుగా వేసుకోవాలనుకుంటా కాబట్టి లైక్ ఎంబ్రాయిడరీ, మగ్గము, మనం మగ్గంలో వచ్చే ఎంబ్రాయిడరీ, సో ఇలా డిఫరెంట్గా అండ్ ప్రతిదీ ఒకటే కాకుండా మనకు లేడీస్కి తెలిసి ఎలా ఉంటుంది అనేది అన్నీ డిఫరెంట్గా వేసుకోవాలనుకుంటాము. సో ఇప్పుడు నేను వేసుకున్నది కూడా మగ్గం వర్క్. సో ఇలాంటిదే ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే దానికి దీనికి వేరియేషన్ లేదు. ఇలా నేను 2 నెట్స్ వేసేసి డబల్ నెట్ మీద కంప్లీట్గా బీడ్స్ తోటి డిజైన్ చేయించుకున్నాను. ఫ్లవర్స్ అయితే కానీ ఇది కానీ సేమ్ ఈక్వల్ అండి. నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్. అంటే మళ్ళీ నేను మగ్గం వర్క్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో నా ఎంహెచ్ మిషన్లో నేను ఎలా కావాలో అలా కస్టమైజ్డ్ చేసుకొని వేసుకోగలుగుతాను ఒక కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చేసింది. అండ్ అదే పనిగా నేను ఆ వర్క్స్ ఇందులో డెవలప్ చేయాలని కొన్ని వర్క్స్ అయితే వేయించాను. సో సేమ్ టు సేమ్ మేము దీంట్లో ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి డిజైన్స్ చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఇది అయితే కంప్లీట్గా 2 హ్యాండ్స్ ఇలా నెట్ మీద వేసాను. అండ్ ఇలా ఫుల్ హ్యాండ్స్ కాకుండా హాఫ్ హ్యాండ్ ఇలా కంప్లీట్గా ఇలా వర్క్ వచ్చేసి ఇది కూడా నేను స్టిచ్ అయిన తర్వాత చూపిస్తాను బ్లౌజ్. సో బ్యాక్ అయితే కంప్లీట్గా ఇన్నర్ సైడ్ మొత్తం నెట్ వచ్చేసి చుట్టుముట్టు పట్టు మీద వర్క్ అనమాట. ఇది అయితే పట్టు శారీ, నాది శారీలో బ్లౌజ్. నెక్స్ట్ ఫంక్షన్కి ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాను అనమాట. మాస్టర్స్ ఎందుకంటే టైం తీసుకుంటారు కదా స్టిచ్చింగ్కి, అందుకని. ఇదైతే డబల్ నెట్ అండ్ 2 నెట్స్ మీద నేను ఇలా వేసాను. హ్యాండ్ అయితే ఈ షేప్లోన ఈ ఫ్లవర్స్ కానీ ఈ డిజైన్స్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు వేసాక. అండ్ అంతేకాకుండా ఇది శారీలో బ్లౌజ్ ఇలా బార్డర్ వచ్చింది. నేను బార్డర్ ఇదేం పెట్టుకోవట్లేదు, ఓన్లీ నెట్ ఇలా పెట్టేసుకోవాలనేసి అనుకుంటున్నా. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా ఇన్నర్ నెట్ వచ్చేస్తుంది. ఈ పట్టు మీద వర్క్ వస్తుంది అనమాట. నెట్ మీద వర్క్ వస్తుంది అండ్ సైడ్కి పట్టు మీద కూడా వర్క్ వస్తుంది. బోట్ నెక్ వచ్చేసి ఈ నెట్ వేస్తాం కనుక ఈ డీప్ అనేది కొంచెం బ్రాడ్గా పెట్టేసుకొని ఫుల్ కవరింగ్ చేసేసుకొని కంప్లీట్ వర్క్ అనేది చేయడం జరిగింది. ఆల్రెడీ ఇంకొకటి కూడా నేను ఇంతకు ముందు చేశాను నెట్ది. అది కూడా ఇలా డ్రాప్ సిస్టంలో వచ్చింది డైమండ్ షేప్లో. అది కూడా ఇన్నర్ నెట్ వేసి చేశాను. అది కూడా చాలా బాగుంది. ఆల్రెడీ అది స్టిచ్చింగ్కి ఇచ్చాను. సో ఇంకా 2-3 వర్క్స్ ఉన్నాయి ఇంకా నేను చేసేటివి నా శారీలో బ్లౌజెస్. సో అవన్నీ కూడా నేను వీడియోస్ పెడతాను. ఇంతకుముందు మనం చేసిన మగ్గం ఎంబ్రాయిడరీ కన్నా ఇది ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండ్ ఇలాగే ఉందన్నమాట. మగ్గం వర్క్లో మనం Pinterestలో చూసినా ఏదైనా డిజైన్స్ చూసినా కూడా ప్రతిదీ నెట్లోనే చాలా మంచిగా అనిపిస్తున్నాయి డిజైన్స్. సో అందుకని వీటి మీద ఇప్పుడు డిజైన్స్ డెవలప్ చేస్తున్నాం. బిజినెసెస్లో ఏదైనా లేడీస్ చేసే బెస్ట్ బిజినెస్ ఉందంటే ఎంబ్రాయిడరీనే చెప్తా అండి. ఎందుకంటే టైలరింగ్ చేసినా, పార్లర్ చేసినా, ఇంకా ఏ బిజినెసెస్ చేసినా ఫిజికల్ స్ట్రెస్ అనేది చాలా ఉంటుంది. సో అన్ని బిజినెసెస్ నాకు ఐడియా ఉంది, నేను చేశాను కాబట్టి నాకు నచ్చిన బిజినెస్ వచ్చేసి ఎంబ్రాయిడరీ అనమాట. అండ్ మనం ఒక వర్క్ చేస్తూ ఇంకొక వర్క్ దీంతో మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. 1 టైం ఇన్వెస్ట్ గనుక ఇది ఒక్కసారి పెడితే మనకి రెగ్యులర్గా ఇన్కమ్ అనేది వస్తుంది. మరి టెన్షన్ అనేది మనకు ఉండదన్నమాట. ఇంకా కొన్ని బిజినెసెస్ ఎలా అంటే సపోజ్ బట్టల షాపే అనుకోండి, మనం అమౌంట్ పెట్టి స్టాక్ తెస్తూ ఉంటాం. కొన్ని రోజుల తర్వాత అట్లా ఒకటి సేల్ అవుతూ ఉంటుంది. మళ్ళీ మనం స్టాక్ తీసుకురావాలంటే ఆ చిన్న వచ్చిన మనీ దేనికి వెళ్ళిపోతుందో కూడా ఎమర్జెన్సీ ఉంటే ఏదో ఒక దానికి వాడేసుకుంటాం. సో మళ్ళీ స్టాక్ తీసుకురావాలంటే మళ్ళీ మనకి ఇబ్బంది అనేది అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా నేను చాలా సఫర్ అయ్యాను కాబట్టి ది బెస్ట్ బిజినెస్ అంటే నాకు ఖర్చు వచ్చింది అనేసి ఇదే చెప్తాను. నేనే కదండి, చాలా మంది లేడీస్ లైక్ చదువుకోకుండా హార్డ్ వర్క్ టైలరింగ్ చేసేవాళ్ళు, పొలాలకు పోయేవాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా మంది ఈ మిషన్ తీసుకొని మాకంటూ ఈ మిషన్ తీసుకున్నాక ఒక వాల్యూ వచ్చిందన్న లేడీస్ కూడా చాలా మంది ఉన్నారు. అండ్ ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదో ఫైనాన్షియల్గా, వాళ్ళు కొంచెం మొండిపడి తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత
మంచి సక్సెస్ రావడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా సపోర్ట్ చేసి ఇంకొక మిషన్స్ ఇప్పించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే బిజినెస్ ఎలా ఉంటుందో తెలియనప్పుడు ఎవరైనా కూడా సపోర్ట్ చేయాలంటే భయపడతారు. బట్ ఎంబ్రాయిడరీ మిషన్ అనేది ఎందుకంటే ఎవ్రీ గ్రీన్ అనే చెప్పొచ్చు. బట్ ఎంత మంచి పట్టు చీర ఉన్నా కూడా బ్లౌజ్ వర్క్ అనేది లేకపోతే దానికి వాల్యూవే ఉండదు. మనం 50,000 చీర కట్టుకున్నా కానీ ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటే లుక్ ఉండదండి. నేనైతే అలా వేసుకోలేను, నేనే కాదు ఏ లేడీస్ అలా వేసుకోలేరు. ఈవెన్ 1000 రూపాయల చీర తీసుకున్నా ఇప్పుడు సింపుల్ గా 400-500 పెట్టి వర్క్ వేయించుకుంటున్నారు. సో అలాంటి ట్రెండ్ మనం ట్రెడిషనల్ లో ఉన్నాం కాబట్టి ఇదైతే ఫ్యూచర్ స్కోప్ అనే చెప్పొచ్చు. ఎవరైనా ఎంబ్రాయిడరీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఉన్న ఆఫర్స్ మిస్ అవ్వకూడదు అంటే మీరు కంపల్సరీగా అయితే సిరి గణేష్ కి విజిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి, న్యూ ఇయర్ కి ఏ ఆఫర్స్ అయితే మనం ఇస్తున్నాం అనేది మా టీం వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత మీరు చూస్ చేసుకొని మిషన్స్ తీసుకొని హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ. నేను మీ మహాలక్ష్మి సైనింగ్.